ఈ వీడియోలో యానిమేషన్ 61-65 చాప్టర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇక మన షియాన్ అయితే వచ్చేసి అమ్మాయి ఫేస్ మాస్క్ అతికించుకోవడానికి మనోడైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనోడు తను చూస్తూ కూడా ఒకవైపు సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక మన షియాన్ తను చూస్తూ సిగ్గుపడుతూ నేను నిజంగా ఇప్పటివరకు ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడలేదని చెప్పేసి అనుకుంటాడు. ఇక తనైతే వచ్చేసి ఇప్పటికైనా నీకు అర్థమైందా ఇది ఎంత కష్టమో కేవలం నా రహస్యం నీకు మాత్రమే తెలుసు దీని రహస్యంగా ఉంచుతావా అని అంటుంది. నేను ఇంకా ఎప్పుడూ పూర్తిగా కోలుకోలేదు నాకు కొంత సమయం ఇస్తే నేను కూడా మీ అందరితో కలిసి ట్రైనింగ్ తీసుకుంటానని చెప్పేసి తను మన షియాన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి ఇప్పుడు నేను కూడా మీ గ్రూప్‌లో ఒక మెంబర్ కదా! అలాంటప్పుడు నేను కూడా మీతో కలిసి ఉండాలి కదా! ఇంతకీ మీ రూమ్ ఎక్కడ అని చెప్పేసి మన షియాన్ అయితే అడుగుతుంది. నేను ఇప్పటికే చాలా అలసిపోయా. వీలైనంత త్వరగా వెళ్లి నా సామాన్లన్నీ తీసుకొని నేను మీ గదికొస్తాలే అని చెప్పేసి మన షియాన్‌తో చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అది విన్న మన షియాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతే ఏంటి తను కూడా మాతో ఉండబోతుందా అని చెప్పేసి మనోడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు ఇద్దరికైతే ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్‌లో డెమోనిక్ బోన్స్ క్లాన్‌కి చెందిన క్యాండిడేట్ నంబర్ 321 ప్రింట్ క్లాన్‌కి చెందిన మన జియన్‌వు ఇద్దరు అయితే వచ్చేసి ఒకరితో ఒకరు భీకరంగా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫైట్‌లో స్ప్రింట్ క్లాన్‌కి చెందిన మన జియన్‌వు వాడిని ఓడించి మనోడైతే గెలుస్తాడు. మనోడు వాడిని ఓడించినప్పటికీ "యూ బాస్టర్డ్ ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతోనే తలపడాలనుకుంటావు" అని చెప్పేసి అయినా గాని మనోడు వాడిని గట్టిగా కొడుతూ ఉంటాడు. దాన్నంతా చూస్తున్న నాకున్న వ్యక్తి అయితే వచ్చేసి నిజానికి మా మాస్టర్ దాదాపుగా 10 రోజులు హాస్పిటల్‌లో ఉన్నారు. అప్పటికి ఇప్పటికి చాలా వరకైతే మారిపోయింది. ఇక్కడ ఉన్న క్యాండిడేట్‌లు చాలా మంది వాళ్ళ బలాన్నైతే పుంజుకున్నారు. కానీ మేము అంత కష్టపడాల్సిన అవసరం కూడా మాకు లేదనిపిస్తుంది. నిజానికి మా మాస్టర్ బ్లాక్ డ్రాగన్ బాస్‌ని అయితే యూజ్ చేశారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇతను చాలా బలంగా అయితే ఉంటాడని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక మనోడైతే వచ్చేసి నేను ఒక యెల్లో ట్యాగ్‌ని అయితే సంపాదించాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు కదా! అది విని నాకున్న వ్యక్తి అయితే వచ్చేసి నాకు తెలుసు మాస్టర్ మనం ఎక్కడికి వెళ్ళాలో నాకు ఖచ్చితంగా తెలుసు అని చెప్పేసి అంటాడు. ఆ బాస్టర్ గాడిని నేనే నా చేతుల్లో చంపాలనుకుంటున్నాను. నన్ను ఎంతగా అవమానించి నన్ను ఓడించిన వాడిని నేను ఊరికే వదలను. ఆ బాస్టర్ గాడిని నా చేతులతోనే చంపుతాను. ఆలోగా ఇక్కడున్న వాళ్ళందరినీ ఓడించి నేను నా బలాన్ని పెంచుకుంటాను. మొత్తానికి ఆ బాస్టర్ చియోన్ గాడిని ఖచ్చితంగా ఓడిస్తానని అంటాడు. ఇక ఇటువైపు తనైతే వచ్చేసి మన షియోన్ రూమ్‌కి అయితే వచ్చేస్తుంది. ఇక అప్పుడే మన షియోన్ వాళ్ళ టీమ్ అంతా వచ్చేసి ట్రైనింగ్ తీసుకొని గదికైతే వస్తారు. ఇక తను చూస్తున్న మన శివన్ అయితే వచ్చేసి ఇది మరీ అంత చెత్తగా ఏమాత్రం లేదు. ఎందుకంటే తను తన హ్యూమన్ మాస్క్‌ని దాచుకుంటుంది. తను ఎప్పటికీ గడ్డన పడదని నేను నమ్ముతున్నానని అనుకుంటాడు. ఇక అప్పుడే మధ్యలో మన హియోబాంగ్ అయితే వచ్చేసి నాకిప్పుడే చాలా వేడిగా అయితుంది. నేను వెంటనే వెళ్లి ఫ్రెష్ అవ్వాలని చెప్పేసి మనోడు తన బట్టలను తీసేసి ఆ గదంతా పరిగెడుతూ ఉంటాడు. ఇక దాన్ని చూసి మన శివన్ అయితే వచ్చేసి వీడేంట్రా ఇలా చేస్తున్నాడని చెప్పేసి మనోడైతే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న మిగతా వాళ్ళు కూడా అయితే వచ్చేసి ఆగు మేము కూడా నీతో పాటు వస్తున్నామని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇటువైపు మనోడు తన వైపు చూసి నీకేం కాలేదు కదా నువ్వు బాగున్నావా అని చెప్పేసి అడుగుతాడు. ఇక అది విన్న తనైతే వచ్చేసి మరేం పర్వాలేదు ఇది నాకు అలవాటే. నేను ఇంత ముందు కూడా ఇలాంటివి అనుభవించా కాబట్టి నా గురించి ఏం వరి అవ్వద్దని చెప్పేసి తనైతే ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి మాస్టర్ మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి ఉంటుంది. ఇక మన శివాన్ తన వైపు చూసి తను ఏమాత్రం నార్మల్గా అయితే లేదు. ఖచ్చితంగా ఇక మీదట ఎవరు గదిలో ఇలా చేయకుండా ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన షియోన్ టీమ్ అంతా అయితే కలిసి డెమోనిక్ అకాడమీకి అయితే వెళ్ళి మా దగ్గర ఆల్రెడీ ఎల్లో ట్యాక్స్ ఉన్నాయని చెప్పేసి థర్డ్ సెక్షన్ కోసం అయితే రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత మన షియాన్ టీంలో ఉన్న వ్యక్తి అయితే వచ్చేసి మాస్టర్ మీరు కనుక నాకు పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను 7 డీమన్ స్వాట్ టెక్నిక్ అయితే నేర్పిస్తానని అంటాడు. దాని విన్న మన షియాన్ అయితే వచ్చేసి సరే అని అంటాడు. నా లీచ్ మీరు తలుచుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈజీగా శిక్షణ ఇవ్వగలరు కానీ ఆ పనిని మాకు వదిలేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము శిక్షణ ఇస్తామని అంటారు. ఇక అదంతా విన్న మన షియాన్ అయితే వచ్చేసి వీళ్ళంతా ఏదో ఎక్కువగా నా గురించి ఆలోచిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి వీళ్ళు తినే సమయంలో ఒకరితో ఒకరు పోటీ పెట్టుకోవాలని గొడవ పడుతూ ఉన్నారు. ఇక మనోళ్ళు ఇద్దరు గొడవ పడుతూ అసలు ఎవరి టీంలో ఉన్న వాళ్ళు ఈజీగా 7 డీమన్స్ వార్ టెక్నిక్ ముందుగా నేర్చుకుంటారని చెప్పేసి ఒకరితో ఒకరు పోటీ పెట్టుకోవాలనుకుంటారు. ఇక అప్పుడే అక్కడున్న అతను ఇది వచ్చేసి మాస్టర్ షియాన్ మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడున్న వాళ్ళని మేము స్వయంగా శిక్షణ తీసుకుంటాం. మేము మా పద్ధతిలో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నామని అంటాడు. ఇక అంతా విన్న మన షియాన్ ఏం చేసేది లేక సరే ఇక్కడ మీ ఇష్టం వచ్చేట్టు మీరే చేసుకోండి నేను కేవలం చూస్తూ ఉంటానని చెప్పేసి అంటాడు. ఇక మనోళ్ళంతా వచ్చేసి మా టీం కేవలం దాన్ని 4 రోజుల్లో నేర్చుకుంటుంది. లేదు దాన్ని నేర్చుకొని మినిమం 7 రోజులు సమయం పడుతుందని చెప్పేసి వాళ్ళే గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే మనోళ్ళు కొంతమంది మన షియాన్ దగ్గరికి వచ్చేసి మాస్టర్ మా దగ్గర మా టీంలో సరిపోయే మెంబర్స్ ఏమాత్రం లేరు. దయచేసి టీంలో ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూడండి అని చెప్పేసి అంటుంది. దాని విన్న మన షియాన్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు ఇదంతా నేను చూసుకుంటానని అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత మన షియాన్ అయితే వచ్చేసి ఏ టీంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళలో ఎంతమంది ప్రభావవంతులు ఉన్నారు ఎంతమంది వీక్ పర్సన్స్ అయితే ఉన్నారని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ట్రైనింగ్ సెక్షన్ అయితే మొదలవుతుంది. ఇటువైపు మనం మ్యూన్ గుంగ్ అయితే వచ్చేసి మాస్టర్ చియాన్ ఇక ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వగలడా? నాకు చూస్తుంటే అలా ఏమాత్రం అనిపించట్లేదు. నేను ఇక్కడ కూర్చుంటేనా లేదా అతనికి వెళ్లి సహాయం చేయాలా అని చెప్పేసి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇటు మనోళ్ళంతా వచ్చేసి మొత్తానికి మా లీచ్ మాకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. నాకు చాలా సంతోషంగా ఉందని అంటారు. ఇక మన షియోన్ అయితే వచ్చేసి ముందుగా 7 డీమన్ స్వాట్ టెక్నిక్‌ని ఎలా ఉపయోగించాలో నేను చూపిస్తా. ఆ తర్వాత నన్ను జాగ్రత్తగా గమనించండి నా కదలికలనని అంటాడు. ఇక మన షియాన్ తిప్పే కత్తి వేగానికి అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కావట్లేదు. ఏంటి అతను అంత ఫాస్ట్‌గా ఉన్నాడు?
ఇక దాన్నంతా చూసిన కొంతమంది స్టూడెంట్‌లయితే వచ్చేసి, ఇది నేనేమాత్రం నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే లైబ్రరీలో కొన్ని పుస్తకాల్లో ఇలాంటి మూవ్స్ అయితే చూశాను. టెక్నిక్స్‌ని మా మాస్టర్ ఉపయోగిస్తున్నట్టు నేనేమాత్రం నమ్మలేకపోతున్నానని చెప్పేసి అక్కడున్న స్టూడెంట్‌లయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాన్ని చూసిన మన మ్యూన్ గుంగ్ అయితే వచ్చేసి, ఏంది నేను నమ్మలేకపోతున్నాను. అంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి? అంతేకాదు అతను ఉపయోగించే టెక్నిక్స్ నేనెక్కడా చూడలేదు. మాస్టర్ చియోన్ ఇంత ఫాస్ట్‌గా ఉంటాడని నేనేమాత్రం ఊహించలేదు. అతని కదలికలే కనిపెట్టడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి తనైతే అంటుంది. సరే అందరూ నా కదలికలన్నింటినీ చాలా క్షుణ్ణంగా పరిశోధించారు కదా! సరే ఇప్పుడు మీరు చేయండి. నేను అందరికి ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి మన షియాన్ అయితే అంటాడు. ఇక అది విన్న అక్కడున్న స్టూడెంట్లంతా వచ్చేసి ఏంటి 7 డీమన్స్ స్వాట్ టెక్నిక్ మాకు నేర్పించబోతున్నాడు మా లీచ్ అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి అందరూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే అందరికి ఒకేసారి నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నానని చెప్పేసి అంటాడు. దాన్ని విన్న అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి అందరికి ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడా? ఇక మన షియాన్ అయితే వచ్చేసి గట్టిగా అరిచి ఏంటి నేను చెప్పేది మీకు వినపడట్లేదా? అందరూ ఒక చోటికి రండి. అందరూ కలిసి ఒకేసారి నేను ట్రైనింగ్ ఇస్తానని అంటాడు. ఇక ఇటువైపు దానంతా చూస్తున్న మనం యూన్గుంగ్ అయితే వచ్చేసి ఏంటి అతను అందరికి ఒకేసారి సమయంలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరి కదలికలను ఒకేసారి అతను చూడగలడా? నిజంగా అది సాధ్యపడుతుందా? లేదా నేను వెళ్ళి అతనికి ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పేసి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి ముందుగా మనమే వెళ్దాం పదా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ అయితే ఏ టీం వెళ్ళాలో ముందుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన శివన్ చాలా గట్టిగా అరుస్తూ ముందుగా ఫస్ట్ టెక్నిక్‌ని అయితే ఉపయోగించండి 7 డీమన్స్ వార్ టెక్నిక్‌లో అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వెంటనే నానోమేషన్ సాయంతో అక్కడున్న వాళ్ళ బాడీ మొత్తాన్ని అయితే స్కాన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు 7 డీమన్స్ స్వాట్ టెక్నిక్‌లో ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు చెప్పు వాటిని సరిచేస్తానని చెప్పేసి అంటాడు. ఇక మన షియాన్ చెప్పినట్టే అక్కడున్న వాళ్ళందరూ అయితే వచ్చేసి 7 డీమన్స్ స్వాట్ టెక్నిక్‌లో ఫస్ట్ టెక్నిక్ అయితే నేర్చుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి నానోమేషన్ ద్వారా అక్కడున్న వాళ్ళందరి బాడీ మొత్తం స్కాన్ చేసి వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అయితే గమనిస్తూ ఉంటాడు. ఇక మన షియాన్ అక్కడున్న వాళ్ళందరినీ పేరుతో కాకుండా క్యాండిడేట్ వైస్‌గా పిలిచి ఎవరు ఏ తప్పు చేస్తున్నారో క్లియర్‌గా వాళ్ళందరికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక మన షియాన్ అక్కడున్న వాళ్ళందరిని అయితే వచ్చేసి నంబర్ వైస్ పిలుస్తూ ఎవరు అసలు ఏ తప్పు చేస్తున్నారో వాళ్ళందరికీ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అటువంటి తప్పు మళ్ళీ చేయకుండా వాళ్ళందరికీ చాలా నిదానంగా అయితే మనోడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు దానంతా చూస్తున్న మన మ్యూన్గుంగ్ అయితే వచ్చేసి నేను కేవలం క్యాండిడేట్ నెంబర్ 23ని మాత్రమే గమనిస్తున్నాను. కానీ ఇతనేంది ఇంతమందిని గమనిస్తున్నాడు. ఇది నేను నమ్మలేకపోతున్నానని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక మన షియాన్ అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళందరూ అసలు ఏ తప్పు చేస్తున్నారో ప్రతి ఒక్కరికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళందరికీ నిదానంగా అయితే మనోడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ధన్యవాదాలు మాస్టర్. ఇంకెప్పుడు అలాంటి తప్పు మేము చేయం. మేము సరిగ్గా శిక్షణ తీసుకుంటామని చెప్పేసి అంటాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి ఎవరు ఏ తప్పు చేస్తున్నారో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి ఏ ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి అందరూ ఈసారి జాగ్రత్తగా శిక్షణ తీసుకుంటారని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ ట్రైనింగ్ అయితే వచ్చేసి మనోడు ఫస్ట్ ఫార్మ్ నుంచి అయితే అందరికి ట్రైనింగ్ ఇవ్వడం అయితే మొదలుపెడతాడు. అయినప్పటికీ కొంతమంది చాలా వరకు అయితే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దాన్ని చూస్తున్న మన మ్యూన్గుంగ్ అయితే వచ్చేసి వీళ్ళు అప్పటికన్నా చాలా మెరుగైతే అయ్యారు. కేవలం అతను చెప్పిన కొన్ని మాటలు విని వీళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇటువైపు మన షియాన్ అయితే వచ్చేసి చాలా మంది చేసిన తప్పి మళ్ళీ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. నిజానికి చాలా మంది 7 డేస్‌లోనే మొత్తం ట్రైనింగ్ అయితే పూర్తి చేశారు. కానీ 7 డే మంత్స్ వార్ టెక్నిక్ నేర్చుకోవడానికి కొంతమందికి 5 రోజులు అయితే సమయం పట్టింది. కానీ చాలా మంది త్వరగానైతే నేర్చుకున్నారు. కానీ కొంతమందికి ఎక్కువగా సమయం పట్టింది. ఇక ఇటువైపు మన గోహాన్‌కి అలాగే మన బిగ్ జేకి అయితే వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ అయితే ఉంటుంది. ఆ పోటీలో మన గోహాన్ అయితే గెలుస్తాడు. నేను నా టీమ్‌మేట్స్‌ని చాలా వరకు భయపెట్టి నేను గెలిచానని చెప్పేసి మనోడు అక్కడున్న వాళ్ళందరికైతే చెప్తూ ఉంటాడు. ఇక ఇటువైపు అక్కడున్న ఒక అమ్మాయి అయితే వచ్చేసి మన చియాన్‌ని అయితే ఛాలెంజ్ చేస్తుంది. "నువ్వు గనక నన్ను ఓడిస్తే నేనే నా సొంతంగా నీ టీమ్‌లో చేరి నేను లాయల్‌గా నీకు పనిచేస్తానని" అంటుంది. కానీ మన చియాన్ చాలా ఈజీగా 3 బటర్‌ఫ్లై టెక్నిక్స్‌ని యూజ్ చేసి తననైతే ఈజీగా ఓడిచ్చేస్తాడు. ఇక తను చెప్పినట్టే మన శ్యాన్ తను ఓడించే తలిగే తనైతే వచ్చేసి నేనిక మీదట నీకు లాయల్‌గా పనిచేస్తాను. నీకు బానిసగా ఉంటానని చెప్పేసి అంటుంది. ఇక మన శ్యాన్ వాళ్ళ టీమ్‌లో ఉన్న మెంబర్స్ అందరితో మాట్లాడుతూ ఇప్పటివరకు మీకు నాకు సహాయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. అలాగే విధంగా నా టీమ్‌లో చేరినందుకు కూడా అని చెప్పేసి అంటాడు. ఇక ఇటీవల మన గోహాన్ అయితే మాట్లాడుతూ నేను మీకు రైట్ హ్యాండ్‌గా ఉండాలనుకుంటున్నాను మాస్టర్ అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న మిగతా వాళ్ళంతా అయితే వచ్చేసి ఏంటి రైట్ హ్యాండ్‌గా నీకన్నా రైట్ హ్యాండ్‌గా నేనే మాస్టర్‌కి చాలా బాగా పనికొస్తాను. నీకన్నా చాలా గొప్ప యోధుడిని నేనే అని చెప్పేసి అక్కడున్న వాళ్ళ టీమ్‌లో వాళ్ళే గొడవ పడుతూ ఉంటారు. ఇక దాన్నంతా చూసిన మన షియాన్ అయితే వచ్చేసి, ఇలాంటి పరిస్థితి ముందుగానే వస్తుందని చాలా బాగా ఆలోచించాను. కానీ నాకిప్పుడు ఎక్కువగా సమయం అయితే లేదు. థర్డ్ సెక్షన్ ఎగ్జామ్ త్వరలోనే మొదలవబోతుంది. కాబట్టి ఈ పోటీ త్వరగా అయిపోయేలా చూద్దామని చెప్పేసి మనోడైతే అంటాడు. నిజంగా మీలో ఎవరైతే టీమ్ లీడర్‌గా ఉండాలనుకున్నారో దయచేసి ముందుకు రండి అని చెప్పేసి మన షియాన్ అయితే అంటాడు. ఇక మాట విన్న మన గోహాన్ అలాగే మన బిగ్ జీ అయితే వచ్చేసి ముందుకొస్తారు. నిజానికి ఈ పోటీలో మీ స్కిల్స్‌ని బట్టి అయితే వచ్చేసి నేను మిమ్మల్ని టీమ్ లీడర్‌గా అయితే ఎన్నుకుంటాను. ఇంతకుముందు మన చియాన్‌ని ఛాలెంజ్ చేసిన అమ్మాయి అయితే వచ్చేసి, "మాస్టర్ మీరు నిజంగా 6 మంది టీమ్‌లని ఎన్నుకోవడానికి ఏదైనా ముఖ్యమైన కారణం ఉందా?" అని చెప్పేసి అంటుంది. ఇక అది విన్న మన షియాన్ అయితే వచ్చేసి, "నిజానికి డీమనీ అకాడమీలో మా ట్రైనింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత 6 ప్రధాన వంశాలకు వ్యతిరేకంగా మేమైతే పోరాడబోతున్నామని" అంటాడు. ఇక అది విన్న మన గోహాన్ అయితే వచ్చేసి, "మా మాస్టర్ చెప్పింది నిజమే. ఇలా అయితేనే ఇక్కడున్న పరిస్థితి మొత్తం మేము మార్చగలము. 6 ప్రధాన వంశాలు పెట్టిన నిర్ణయాలన్నిటిని మేము తీసేసి కొత్త రూల్స్ అయితే రాస్తామని" చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక ఇటు మన బిగ్ జీ అయితే వచ్చేసి ఎలాగైనా సరే నేనే నా మాస్టర్‌కి రైట్ హ్యాండ్‌గా ఉండాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన షియాన్ చెప్పినట్టే అక్కడున్న చాలా మంది అయితే వచ్చేసి టీమ్ లీడర్‌గా ఉండటానికైతే ముందుకొస్తారు. ఇక ఇటువైపు మనోళ్ళంతా కలిసి అయితే వచ్చేసి ఎటువంటి పోటీ పెట్టి మనోళ్ళు ఎవరు టీమ్ లీడర్‌గా ఉండాలో ఎన్నుకోవాలని చెప్పేసి ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇటు మన షియాన్ అయితే వచ్చేసి అసలు ఎలాంటి పోటీ పెట్టాలి, త్వరగా అయిపోయాలి ఏదన్నా చూడాలి అనుకుంటాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి ఇక్కడున్న ఆరుగురు టీమ్ లీడర్స్ అయితే ఒకరితో ఒకరు ఫైటింగ్ చేసుకోండి. చివరికి ఎవరైతే మిగులుతారో వాళ్ళే నా రైట్ హ్యాండ్ అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మన గోహాన్ అది విన్న వెంటనే తన షర్ట్ తీసేసి సరే మన పోటీ త్వరగా మొదలు పెడదాం పట్టండి అని చెప్పేసి మనోడు అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇకప్పుడే దాన్ని చూసిన అక్కడున్న అమ్మాయిలైతే వచ్చేసి అసలు నీకు సిగ్గనేది లేదా? నీకెంత ధైర్యం ఉంటే మాతోనే తడపడాలనుకుంటావు అని చెప్పేసి అంటారు. ఇక వాళ్ళిద్దరూ చాలా విపరీతంగా మన గోహాన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. కానీ మన గోహాన్ అయితే వచ్చేసి వాళ్ళు చేసే అటాక్ చాలా సింపుల్‌గా అయితే తప్పించుకుంటూ తిరిగి వాళ్ళ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ముగ్గురైతే వచ్చేసి ఒకరితో ఒకరు చాలా భీకరంగా అయితే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని చూసి మిగతా వాళ్ళంతా వచ్చేసి నిజంగా వాళ్ళంతా బాగా యుద్ధం చేసుకుంటున్నారు. ఇది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు వాళ్ళిద్దరైతే కలిసి మన గోహాన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. కానీ మన గోహాన్ వాళ్ళు చేసే అటాక్స్‌ని తప్పించుకుంటూ తిరిగి వాళ్ళ పైన అయితే అటాక్ చేసి చాలా ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఇటువైపు మన శివ ఆ ఫైట్‌ని చూస్తూ దాదాపుగా వాళ్ళు 30 నిమిషాల్లో అయితే ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటు ముగింపుకైతే వచ్చేసిందని నాకు అనిపిస్తుందని అంటాడు. కానీ ఇటువైపు వాళ్ళిద్దరు ఆపకుండా మన గోహాన్ పైన అయితే అటాక్ చేస్తూనే ఉంటారు. కానీ మన గోహాన్ తిరిగి వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ గోహాన్ పైన గొడవ పడడం ఆపేసి మధ్యలో వాళ్ళే ఫైటింగ్ చేసుకోవడం అయితే మొదలు పెడతారు. ఇకప్పుడే మధ్యలో మన గోహాన్ అయితే వచ్చేసి వాళ్ళపైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇకప్పుడే మన బిగ్జీ అయితే వచ్చేసి ఏంటి నేను ఉన్నానని మర్చిపోయావా అని చెప్పేసి మనోడు వాళ్ళపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన గోహాన్ అయితే వచ్చేసి ఏంటి నువ్వు కూడా నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? ఏంటి నన్ను ఒక్క దెబ్బతోనే ఓడిస్తావా? అని చెప్పేసి మన గోహాన్ అయితే అంటాడు. ఇక అది విని మన గోహాన్ అయితే వచ్చేసి కేవలం నాకు ఒక్క అటాక్ అయితే చాలు. ఆ అటాక్ దెబ్బతో నేను మట్టి కరిపిస్తా అని చెప్పేసి మనోడిని ఎగిరి ఒక తన్నైతే తంతాడు. ఇక వాళ్ళందరూ కలిసి అసలు నేనే టీమ్ లీడర్‌గా ఉండబోతున్నా అని చెప్పేసి వాళ్ళే గొడవ పడడం అయితే మొదలు పెడతారు. ఏంటి నేను ఇక్కడ ఉన్నానని మర్చిపోయావా? అని చెప్పేసి మనోళ్ళు అక్కడున్న వాళ్ళందరిని అయితే కొడుతూ ఉంటారు. ఇక ఇటువైపు మన గోహాన్ అయితే వచ్చేసి ఇప్పటికే చాలా సమయం అయితే పోయింది. రండి త్వరగా ఈ పనిని పూర్తి చేసి ఎవరు టీమ్ లీడరో తెలుసుకుందాం అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న చాలా మంది అయితే వచ్చేసి మా వల్ల కాదని చెప్పేసి వాళ్ళంతా గివ్ అప్ అయితే ఇచ్చేస్తారు. కానీ ఇటువైపు మన గోహాన్‌కి అలాగే మన బెగ్‌జీకి అయితే వచ్చేసి విపరీతంగా అయితే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక మన బెగ్‌జీ అయితే వచ్చేసి గోహాన్ నువ్వెంత బలవంతుడైనప్పటికీ నీకు కూడా ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుంది. కేవలం అదొక్క అటాక్ నాకు చాలు నేను దెబ్బతీస్తానని అంటాడు. ఇకప్పుడే మన బెగ్‌జీ అయితే వచ్చేసి ఎగిరి ఒక తన్ను మన గోహాన్ తంతే మనోడు చాలా దూరం అయితే వెళ్లి కింద పడతారు. సరే నేను ఓడిపోయానని చెప్పేసి మనోడు గివ్ అప్ అయితే ఇచ్చేస్తాడు. ఇక అది చూసిన మన బెగ్‌జీ టీమ్ వాళ్ళైతే వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఉంటారు. నేను చెప్పాను కదా మా మాస్టరే గొప్పవారని చెప్పేసి అంటారు. ఇక ఇటు మన షియాన్ అయితే వచ్చేసి వాళ్ళ ఆరుగురు టీమ్ లీడర్స్‌ని అయితే అనౌన్స్ చేస్తాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి కేవలం ఈ ఆరుగురు మాత్రమే. ప్రధాన వంశాలు 6 వంశాలకు వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళతో పోటీ పడబోతున్నారు. కానీ దానికి ఇప్పటికీ సమయం అయితే లేదు. వీళ్ళు వాళ్ళని ఎదుర్కొనేంత బలంగా ఏమాత్రం లేరు. త్వరలోనే వీళ్ళందరిని నేను శిక్షణ ఇచ్చి వీళ్ళని ఇంకా బలంగా మారుస్తానని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక కట్ చేస్తే ఇటువైపు మన డిమానిక్ అకాడమీలో థర్డ్ సెక్షన్ మొదలవడానికి కొద్దిగా సమయం ముందు మనకు చూపెడుతూ ఉంటారు. ఇక మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి ఒక లెటర్ చదువుతూ ఏంటి నిజంగా రాజు దీన్ని అప్రూవ్ చేశారా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇకప్పుడే మన గ్రాండ్ గార్డియన్ అయితే వచ్చేసి అవును ఇది రాజు నిన్ననే దీన్ని అప్రూవ్ చేశారని చెప్పేసి అంటాడు. ఇక మన గ్రాండ్ గార్డియన్ అయితే వచ్చేసి ఇది కేవలం రాజు నిర్ణయం తీసుకున్నదే కాదు. 6 ప్రధాన వంశాలు కలిసి రాజుతో డిస్కస్ చేసిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని అంటాడు. ఇక అది విన్న మన లెఫ్ట్ గార్డియన్ అయితే వచ్చేసి ఇది మరీ చాలా చెత్తగా అయితే ఉంది. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం అయితే ఎప్పుడు తీసుకోడు రాజు. రాజు ఇలాంటి నిర్ణయం తీసుకునంటే నమ్మలేకపోతున్నాను. అంత త్వరగా ఇప్పుడు తాట శిక్షణ అయితే త్వరలో మొదలవబోతుంది. అలాంటప్పుడు ఇలాంటి మార్పులు మేము ఎలా చేయగలం అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న మన గ్రేట్ గార్డియన్ అయితే వచ్చేసి తన పాకెట్లోంచి ఒక లెటర్ తీసి మళ్ళీ మన లెఫ్ట్ గార్డియన్‌కి అయితే ఇస్తాడు. ఇక అది చదివిన వెంటనే మన లెఫ్ట్ గార్డియన్ అయితే వచ్చేసి ఒకసారిగా ఆశ్చర్యపోయి సరే రాజు చెప్పిన దానికి నేను కూడా అయితే ఒప్పుకుంటున్నాను. నాకు ఇంకో మార్గం అయితే లేదు అని అంటాడు. మనోడు ఆ లెటర్ చదివిన వెంటనే ఆ లెటర్ అయితే కాలిపోతుంది. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని ఆలోచిస్తూ ఈ ప్రధాన 6 వంశాలు దేనికోసమో చాలా విపరీతంగా అయితే ప్రయత్నిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏమాత్రమో నాకు తెలియదు కానీ వాళ్ళెందుకో చాలా ప్రమాదకరంగా అయితే కనిపిస్తున్నారని అనుకుంటాడు. ఇక ఇటువైపు డిమోనిక్ అకాడమీలో అయితే వచ్చేసి మన థర్డ్ సెక్షన్ అయితే మొదలవుతుంది. ఇక ఇటువైపు మన షేన్ అయితే వచ్చేసి చూస్తుంటే థర్డ్ సెక్షన్ కోసం చాలా మంది చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నట్టు ఉంది. దాదాపు ఇక్కడికి వచ్చి మేము 15 నిమిషాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఎవరు ఇక్కడికి రాలేదు అని మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడే అక్కడికి కొంతమంది అయితే వచ్చేసి కొంతమంది ఖైదీలని తీసుకొని అక్కడికైతే ఆ ట్రైనింగ్ సెక్షన్‌కి అయితే వస్తూ ఉంటారు. ఇక మన షైన్ అయితే వచ్చేసి అసలు ఇంతకు వాళ్ళెవరు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందా? అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడే మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి దాదాపుగా థర్డ్ సెక్షన్‌కి మీకు 20 రోజులు సమయం ఇచ్చాం కదా! మీరు పూర్తిగా సిద్ధమయ్యారా? అని చెప్పేసి అక్కడున్న స్టూడెంట్‌లని అయితే అడుగుతూ ఉంటాడు. అంతేకాదు ఇప్పుడు థర్డ్ సెక్షన్ ఈ చివరి నిమిషాల్లో మేము మార్చబోతున్నామని అంటాడు. దాన్ని విన్న అక్కడున్న స్టూడెంట్లంతా వచ్చేసి ఏంటి అతను అసలు ఏం మాట్లాడుతున్నాడు? నిజంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుందా? అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక అప్పుడు అక్కడున్న కొంతమంది సోల్జర్స్ అయితే వచ్చేసి నిజమైన కత్తులను తీసుకొచ్చి వాళ్ళ ముందైతే పడేస్తారు. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి ఇప్పుడు మేము నిజమైన కత్తులతో యుద్ధం చేయాలి. ఖచ్చితంగా తగిలితే ఖచ్చితంగా మేము చనిపోతాం కదా అని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్కరైతే భయపడుతూ ఉంటారు. ఇక అప్పుడే మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి నిజానికి థర్డ్ సెక్షన్ అనేది కేవలం మీరు మీ టీచర్‌ని ఓడిచేస్తే సరిపోయేది. కానీ దాన్ని మేము పూర్తిగా అయితే మార్చేసాము. మేము ఈ టెస్ట్ కోసమే కొంతమంది ఇక్కడికి కిరాతకమైన ఖైదీలనైతే తీసుకొచ్చేసాము. వాళ్ళు ఎన్నో దుర్మార్గులైతే చేశారు. ఎంతో మందిని హత్య అయితే చేశారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడున్న వాళ్ళందరూ అయితే కలిసి అక్కడున్న వాళ్ళతో యుద్ధం చేయాలి. ఒకవేళ మీరు గనక వాళ్ళ చేతుల్లో ఓడిపోతే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. మీరు గనక ఒకవేళ వాళ్ళని ఓడించినట్లయితే మీ టెస్ట్‌లో పాస్ అయినట్లే. ఒకవేళ వాళ్ళ చేతుల్లో మీరు ఓడిపోతే అది మీ చావుకు కారణమవుతుంది. అంతేకాదు వాళ్ళు స్వేచ్ఛగైతే ఉంటారు. అర్థం చేసుకోండి వాళ్ళెంత కిరాతకంగా పోరాడుతారో వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛ కోసమని అంటాడు. ఇక మనిషి అక్కడున్న వాళ్ళందరిని చూసి నిజంగా ఈ మాటలు విన్న తర్వాత ఇక్కడున్న వాళ్ళందరిలో చావు భయం అయితే మొదలయ్యింది. ఇక్కడున్నది చావు బతుకుల మధ్య పోరాటం అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే క్యాండిడేట్ నెంబర్ 700 ఇది వచ్చేసి మొదటిగా మేము వాళ్ళతో యుద్ధం చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఉంటుంది. ఇక అప్పుడే అక్కడున్న సోల్జర్స్ అయితే వచ్చేసి అక్కడున్న ఖైదీని అయితే ఇచ్చిపెట్టేస్తారు. ఇక మనోళ్ళు అయితే వచ్చేసి వాడిపైన దాడి చేయడానికి సిద్ధంగా అయితే ఉంటారు. ఇక అతను చూసిన వెంటనే అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే చాలా భయపడుతూ ఉంటారు. కానీ అతనైతే వచ్చేసి ఏంటి నేను వీళ్ళందరిని చంపాలా? నేను కేవలం ఒకరిని మాత్రమే చంపితే నేను స్వేచ్ఛగా ఉండాలనుకున్నాను. కానీ ఇక్కడున్న వాళ్ళందరూ చాలా చిన్నపిల్లలు కదా అని అంటారు. ఇక అప్పుడే వాళ్ళందరూ కలిసికట్టుగా అక్కడున్న అతనిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ అతను చాలా ఈజీగా ఆ అటాక్స్‌ని తప్పించుకొని కిరాతకంగా వాళ్ళందరిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ కలిసి అతనిపైన చాలా విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ అతను ఆ అటాక్స్‌ని తప్పించుకొని తిరిగి వాళ్ళపైన అయితే అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడున్న ఖైదీ అయితే వచ్చేసి అక్కడున్న అతనిపైన అటాక్ చేసి అతన్ని చంపబోతుంటే ఇక అప్పుడే వెనకాలనే మనోళ్ళు ఇద్దరైతే కలిసి అతన్ని పొడి చేసి అతన్ని అయితే ఓడిచ్చేస్తారు. ఇక అతను చంపేసిన వెంటనే ఏంటి నిజంగా నేను వాడిని చంపేశానా అని చెప్పేసి మనోడు అక్కడున్న వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఇక అక్కడున్న మిగతా వాళ్ళంతా వచ్చేసి మీరు థర్డ్ సిక్స్ పాస్ అయ్యారని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక ఇటువైపు క్యాండిడేట్ నెంబర్ 700 అయితే వచ్చేసి అనవసరంగా నేను అతన్ని అయితే చంపేసాను. అతను చంపాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పేసి చాలా ఎమోషనల్ అయితే బాధపడుతూ ఉంటుంది. కానీ అప్పుడే మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి మీరందరూ ఈ టెస్ట్‌లో పాస్ అయ్యారని అంటాడు. ఇక అక్కడున్న మిగిలిన క్యాండిడేట్ నెంబర్స్ అయితే వచ్చేసి మనకు ఆ బతికున్నడానికి అతను చంపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే మనల్ని అందరిని చంపేసి అతను స్వేచ్ఛ అయితే పొందేవాడని చెప్పేసి అనుకుంటాడు. ఇక దాన్ని చూస్తే మన షియోన్ అయితే వచ్చేసి ఇది కేవలం ఒంటరి పోరాటం లాంటిది. టీంలో చేరినప్పటికీ కేవలం ఒకరు సరిగ్గా యుద్ధం చేయకపోయినప్పటికీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోయే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ టెస్టు ఒక ఉద్దేశం నాకు తెలిసినంత వరకు కేవలం ఎవరైతే ఒంటరిగా పోరాడి గెలుస్తారో వాళ్ళు మాత్రమే బలవంతులు అని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ణయానికైతే వస్తారనుకుంటా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్ అయితే వచ్చేసి మన జియోన్‌వూ టీంకి అయితే జరుగుతుంది. ఇక వాళ్ళు ఎటువంటి ప్లాన్ వేయకముందే అక్కడున్న ఖైదీ అయితే వచ్చేసి వాళ్ళపైన విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు వెనక నుండి గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తారు. మిగిలిన టీమ్మేట్స్ అయితే వచ్చేసి అతన్ని పొడి చేసి అతన్ని అయితే చంపేస్తారు. దానితో మనోళ్ళు అయితే గెలుస్తారు. కేవలం ఆ టెస్ట్‌లో మన జియోన్‌వూ టీంలో కేవలం 6 మంది అయితే పాస్ అయితారు. ఇక మిగిలిన అక్కడున్న వాళ్ళంతా అయితే వచ్చేసి మన చియోన్ టీ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే పాస్ అవుతారని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి ఇప్పటివరకు అంతా చాలా సాధారణంగా అయితే కొనసాగుతూ ఉంటుంది. కానీ ఎవరు నన్ను ఆశ్చర్యపరిచే విధంగా ఎవరు ఏమాత్రం చేయలేదు. నాకెందుకో వాడిపైన నమ్మకం అయితే ఉంది. వాడేదో నన్ను ఆశ్చర్యపరిచే విధంగా ఖచ్చితంగా చేస్తాడు. నిజానికి వాడు ఈ డిమోనిక్ అకాడమీలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు చాలా వరకైతే మారిపోయాయి. అంతేకాదు వాడు ఒంటరిగా వైస్‌ల్యాండ్ ఒక చేతునికైతే నరికేశాడు. నాకెందుకో వాడు నన్ను ఆశ్చర్యపరిచే విధంగా ఏదైనా చేస్తాడా అని చెప్పేసి మనోడు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చూద్దాం ఈ టెస్ట్ పూర్తయ్యేతలికే ఎవరు నన్ను ఆశ్చర్యపోయే విధంగా ఏం చేస్తారా అని చెప్పేసి మనోడైతే అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మన చియోన్ టీం అయితే వస్తుంది. ఇక ఖైదీ ఫేస్ చూసిన వెంటనే అక్కడున్న చాలా మంది క్యాండిడేట్స్ అయితే వచ్చేసి వణికిపోతూ ఉంటారు. ఇక ఇటు మన చియోన్ అతను చూసి మునుపటి ఖైదీల కన్నా ఇతను చాలా బలంగా అయితే ఉన్నారు. అంతేకాదు ఇతను ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా ఉంది అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు ఆ అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి మన షియాన్‌తో టెలిపతి ద్వారా మాట్లాడుతూ "నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న మన షియాన్ అయితే వచ్చేసి అప్పర్ సీనియర్‌ని అయితే లాస్ట్ మూమెంట్‌లో హెచ్చరించాడు. అంతేకాదు లాస్ట్ మూమెంట్‌లో ఈ థర్డ్ సెక్షన్ మార్చడానికి కూడా ఏదో ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది. ఇక్కడ ఏదో జరగబోతుందని అనుకుంటాడు. ఇక అప్పుడే మన షియాన్ టీమ్ అయితే వచ్చేసి తన ఫార్మేషన్ మొదలుపెట్టి వాడిపైన అటాక్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మన శివన్ చాలా గట్టిగా ఫోర్త్ ఫార్ములేషన్ ట్రై చేద్దామని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. దాన్ని చూసి నాకున్న వ్యక్తి అయితే వచ్చేసి ఇకప్పుడు ఆ ఖైదీ అయితే వచ్చేసి నేను ఎవరితో యుద్ధం చేయాలో నాకు బాగా అర్థమైంది. ఇక ఆ ఖైదీ తన స్వాట్ తీసుకొని అక్కడున్న మిగతా వాళ్ళందరిపైన అయితే అటాక్ చేసి వాళ్ళందరినీ చాలా దూరంగా అయితే విసిరేస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న మిగతా క్యాండిడేట్స్ అంతా కలిసి వాడిని ఏమాత్రం ఆపలేకపోతారు. కానీ వాడు విపరీతంగా అక్కడున్న వాళ్ళందరిపైన అయితే అటాక్ చేస్తూ వాళ్ళ స్వాట్స్ అనేటి అయితే విరిచేస్తూ ఉంటాడు. వాడు పోరాడే విధాన్ని చూస్తే మన లెఫ్ట్ గైడ్ కూడా ఇది వచ్చేసి ఏంటి వాడు అలా పోరాడుతున్నాడు వాడు వాళ్ళ కత్తులన్నిటిని విరిచేశాడు అని చెప్పేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి ఎగ్జామ్ని వెంటనే స్టాప్ చేయండి వాడు సాధారణమైన ఖైదీ ఏమాత్రం కాదు వాడు ఒక గొప్ప పోరాట ప్రతిభ ఉన్న ఒక ఖైదీ వాడిని అడ్డుకోవడం నా వల్ల కూడా ఏమాత్రం కాదు అని చెప్పేసి వాడిపైన అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు.
కానీ ఆ ఖైదీ అయితే వచ్చేసి మన అప్పర్ సీనియర్ కూడా అటాక్ చేసి చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. వాడి ముందు నేను ఏమాత్రం పనికిరాను. ఎలాగో సరే వాడిని వెంటనే ఆపాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ అక్కడున్న ఖైదీని చూసి మిగతా క్యాండిడేట్స్ అయితే వచ్చేసి చాలా భయపడుతూ ఉంటారు. కానీ అతని దిక్కు మన షియాన్ అయితే వచ్చి చాలా సీరియస్‌గా అయితే చూస్తూ ఉంటాడు. ఇక కేవలం మన షియాన్ టీమ్‌లో మన షియాన్ మాత్రమే అయితే మిగిలి ఉంటాడు. ఏంటి వీడు నన్ను చూసి ఏమాత్రం భయపడట్లేదు. కానీ అంతేకాదు వాడు నా కళ్ళలోకి సూటిగా కూడా చూస్తున్నాడు. ఇంతకు వీడు ఎవరు అని చెప్పేసి మనోడిపైన అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మనోళ్ళంతా వచ్చేసి నా లీచ్ అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక ఖైదీ చేసే అటాక్‌ని మన శివన్ చాలా ఈజీగా అయితే అడ్డుకొని ఆపేస్తాడు. ఇక మన శివన్ చాలా వేగంగా అయితే వచ్చేసి ఒక 7 డీమన్ స్వాట్ టెక్నిక్‌లో ఫస్ట్ టెక్నిక్ ఉపయోగించి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి వాడి శరీరం చాలా దృఢంగా అయితే ఉంది. నేను వాడిని ఎక్కువగా గాయపరచలేకపోయానని అనుకుంటాడు. కానీ ఆ ఖైదీ మళ్ళీ లేస్తూ నన్ను చంపు లేదా నేనే నేను చంపేస్తానని అంటాడు. ఇక ఆ ఖైదీ చాలా గట్టిగా ఒక్కసారిగా అరుస్తాడు. ఆ అరుపు దెబ్బకి అక్కడున్న వాళ్ళందరి చెవులో రక్తం అయితే వస్తూ ఉంటుంది. కానీ మన యానిమేషన్ అయితే వచ్చేసి ఆ నెగెటివ్ సౌండ్ అంతా మొత్తం క్యాన్సిల్ చేసేస్తుంది. పర్వాలేదే నువ్వు నా శబ్దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డావంటే నీలో కూడా సత్తా ఉంది. నేను ఖచ్చితంగా నిన్ను చంపేస్తానని అంటాడు. కానీ మన షియాన్ అయితే వచ్చేసి నువ్వు నన్ను చంపుతావా లేదా నాతో ఇలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తావా అని అంటాడు. నీకెంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావని చెప్పేసి అక్కడున్న ఖైదీ మనోడిపైన అయితే అటాక్ చేయబోతుంటే ఇక అప్పుడే మధ్యలోకి మన రెడ్ గార్డెన్ అయితే వచ్చేసి ఆ ఫైట్‌ని ఆపేస్తాడు. ఇక దాన్ని చూసి మన శివన్ అయితే వచ్చేసి "సెన్సే మీరు కూడా ఇక్కడికి వచ్చారా" అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన రెడ్ గార్డెన్ అయితే వచ్చేసి "నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా స్టూడెంట్ పైన అయితే అటాక్ చేయాలని భావిస్తావు. నేను చంపకుండా ప్రాణాలతో తీసుకురమ్మన్నారు కాబట్టి నేను చంపకుండా వదిలేస్తున్నా" అని అంటాడు. కానీ అక్కడున్న ఖైదీ మళ్ళీ లేచి మనోళ్ళపైన అయితే అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మన రెడ్ గార్డెన్ అయితే వచ్చేసి చాలా ఈజీగా వాడి పైన అయితే అటాక్ చేస్తూ "నేను ముందుగానే చెప్పాను కదా! నేను చంపబోవట్లేదు. కేవలం నిన్ను గాయపరుస్తున్నానని" చెప్పేసి వాడిని డ్యామేజ్ చేసి వదిలేస్తాడు. ఇక దాన్ని చూసి మన శ్రేణి అయితే వచ్చేసి ఇది గ్రాండ్ మాస్టర్ బటర్‌ఫ్లై టెక్నిక్ గదా! నేను ఎదుర్కొన్న దానికన్నా అతను ఇప్పటికి రెండింతలు బలంగా అయితే ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటు మనోడు చేసిన అటాక్‌కి ఆ కొండకైతే ఏమాత్రం కదలలేకపోతాడు. ఇక అప్పుడే మన రెడ్ గాడిని అయితే వచ్చేసి మన శ్రేయాన్‌తో మాట్లాడుతూ అసలు ఇలాంటి పోటీల్లో నిన్ను పాల్గొనమని ఎవరు చెప్పాడు? నిన్ను స్వయంగా చంపుకునేందుకు నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అని చెప్పేసి అంటాడు. అయినా ఇంతకీ టెస్ట్‌ని ఎవరు పెట్టారని చెప్పేసి మన రెడ్ గాడిని అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇకప్పుడు మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి నువ్వు అనవసరంగా ఇక్కడికొచ్చావు. వచ్చి రావడం వెంటనే కాదు టెస్ట్‌ని కూడా అయితే డిస్టర్బ్ చేశావు. నువ్వు కేవలం ఆ కుర్రాన్ని కాపాడడానికి ఇక్కడికొచ్చావా? నువ్వు ఒక తాగుబోతువు అని చెప్పేసి మన రెడ్ గార్డియన్‌తో అయితే మనోడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక కొన్న మిగతా క్యాండిడేట్స్ అయితే వచ్చేసి అతను కేవలం ఇక్కడున్న 7 మెంబర్స్‌ని కూడా అయితే లేపేశాడు. అంతేకాదు అతను ఒక గ్రాండ్ మాస్టర్ లెవెల్‌లో అయితే ఉన్నాడని చెప్పేసి మన రెడ్ గార్డియన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన రెడ్ గార్డియన్ అయితే వచ్చేసి నీకు చాలా కుళ్ళు నన్ను చూస్తుంటే అందుకే నీకెవరు ఫ్రెండ్స్ లేరని చెప్పేసి మన లెఫ్ట్ గార్డియన్‌తో అయితే అంటాడు. ఇక అప్పుడే అక్కడికి చాలా మంది అయితే వస్తారు. ఒకసారిగా అక్కడికి రావడంతో అక్కడున్న స్టూడెంట్‌లయితే వచ్చేసి ఇంతకు వాళ్ళు నిజంగా అది వాళ్ళేనా? అసలు వాళ్ళు ఇంతమంది వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న కొంతమంది స్టూడెంట్‌లు అయితే వచ్చేసి ఇంతకు వాళ్ళు ఎవరు? అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరిని అయితే అడుగుతూ ఉంటారు. ఏంటి నీకు ఆ విషయం కూడా తెలీదా? వాళ్ళు రాజు దగ్గర చాలా విశ్వాసంగా అయితే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళే రాజు దగ్గర ఉన్న అత్యంత గొప్ప యోధులు అని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా గ్రాండ్ మాస్టర్ కన్నా హై లెవెల్ అయితే ఉంటారు. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు ఈవినింగ్ 7:30కి అయితే పెట్టేస్తా.